హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఈజీగా ఒక ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ని అయితే తీసుకొచ్చేసి నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని పెట్టి ఒక వీడియో బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఎక్సలెంట్గా ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా చేశాను అనమాట. అదే విధంగా మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పలేదు. లాస్ట్ టైం అంటే ఈ వీడియోకి ముందు వచ్చిన వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అందుకోసమే ఈ వీడియోలో నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసేదని చెప్పలేదన్నమాట. సో మనమైతే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఎడిటరే సపోర్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ అయితే డెమో చూసి మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. కోసం ఆహ్వానం పంపిందో ఈ సంద్రం. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మనమైతే మన ఇమేజెస్ని పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో మనమైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే కింద అయితే సాంగ్ అయితే ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు లిరిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ వీడియోలో చాలా క్లియర్గా నేనైతే ఎడిటింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మధ్యలో సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఆ సెట్టింగ్స్ మర్చిపోతే మటుకు ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉన్నట్టు మీకు రావు అనమాట. సో అందుకోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేయండి, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే లిరిక్స్ అయితే ఉన్నాయి. ఈ లిరిక్స్కి మీకు కలర్ చేంజ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ కాకుండా వేరే కలర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఫిల్ అయితే తీసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఆల్రెడీ ఉన్న కలర్సే నేనైతే యాడ్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ లిరిక్స్ అన్నిటిని గ్రూప్ అయితే చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే చేసుకుంటే గ్రూప్ అయితే మనకు తయారైపోతుంది అనమాట. మన ఎడిటింగ్లో చాలా ఈజీగా మనకైతే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, స్టార్టింగ్లో మీరు చూసినట్లు బ్యాక్గ్రౌండ్లో మనకైతే ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియోని నేను మీకు ఎక్కడ ఇస్తాను అనేది ఈ వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆ వీడియోని యాడ్ చేసి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను గైస్. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఆ వీడియో ఎక్కడ ఉందో చూసి నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే మీకు ఇస్తానన్నమాట. ఈ వీడియో ఎక్కడ నేను లింక్ ఇస్తానని మీకైతే వీడియో ఎండ్లో అయితే చెప్తాను. మీరైతే ఫుల్గా అయితే చూసేయండి. ఈ వీడియో నేను చేస్తానంటే ఇక్కడ లిరిక్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు వచ్చేసేయండి. అంతవరకు వచ్చేసి ఆ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ మీటర్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ లాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ వీడియో అనేది మనకు ఎండ్ వరకు మనకైతే కొంచెం మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట, కొంచెం స్లోగా. ఆ వీడియోని ఏం చేస్తారంటే లిరిక్ కిందికి అయితే తీసుకొచ్చేసేయండి. అంటే ఆ గ్రూప్ కిందికి అయితే తీసుకొచ్చేస్తే మనకైతే లిరిక్స్ అనేది పైన అయితే కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటనేది లాస్ట్ వీడియోలోనే ఈ వీడియో కంటే ముందు వచ్చిన వీడియోనే నేనైతే చేశాను అనమాట. దాంట్లో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఆ యాప్ లింక్ ఎక్కడ ఇచ్చాను అనేది అందులోనే ఉంటుంది. ఈ వీడియోలో నేను మళ్ళీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన అవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ అయితే చేస్తాను. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాలి, మీ ఫోటోని. సో ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ ఇమేజ్ ఎక్కడుందో నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను అనమాట. ఆ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ మనమైతే కొంచెం కిందికి అయితే పెడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే కొంచెం జూమ్ అయితే చేసుకుందాం. ఇమేజ్ మనకు తగ్గట్టు యాడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇదే విధంగా మీ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. సో ఆ వీడియో మీ లాస్ట్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. సో అందుకోసం ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మనకి ఇక్కడ నుంచి ఎన్ని ఇమేజ్లు ఉన్నాయంటే అన్ని ఇమేజ్లు అయితే యాడ్ అయితే చేయాలి బీట్ మార్క్ తగ్గట్టు. నేనైతే
ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని కంపల్సరీగా చేసుకోవాలి, ఎందుకంటే స్క్రీన్ ఫుల్గా రావాలి కాబట్టి. ఆ ఇమేజ్ సైడ్గా ఉంది కాబట్టి నేనైతే కొంచెం జరుపుతున్నాను. సో మీ ఇమేజ్ని అదేవిధంగా యాడ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. అదేవిధంగా దానికి తగ్గట్టు ఇమేజెస్ అన్నిటి యాడ్ అయితే చేయండి. సో నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను ఫాస్ట్గా. సో అన్నిటికీ నేనైతే ఎలా ఎఫెక్ట్ ఇస్తున్నాను ఏంటని మీకైతే అర్థమవుతుంది కాబట్టి సో నేనైతే ప్రతి ఒక్కటి యాడ్ అయితే చేస్తాను ఎగ్జాంపుల్కి. సో బీట్ మార్క్ తగ్గట్టు ప్రతి ఒక్కటి యాడ్ అయితే చేసుకోండి. నేనైతే యాడ్ చేసి ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను, ఓకేనా, ఈ విధంగా. సో నెక్స్ట్ ఇది ఒకటి, ఓకే, ఈ విధంగా యాడ్ అయితే చేశాను. సో ఫ్రెండ్స్, ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను అనమాట. ఈ విధంగా బీట్ మార్క్ తగ్గట్టు చాలా తక్కువ ఇమేజెస్ కాబట్టి నేనైతే వీడియో ఫుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గ్రూప్ని అనేది అన్నిటికంటే పైకి అయితే తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా ఆ గ్రూప్ని క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా, అన్గ్రూప్ అని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకు లిరిక్స్ అనేది తనిగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి టెక్స్ట్కి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఆ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి లిరిక్స్ ఉన్నాయి కదా, సో స్టార్టింగ్లో ఇక్కడ ఈ లిరిక్స్ అన్నిటికీ మనం యాడ్ అయితే చేసుకోండి. సో మనకి చూడటానికి బాగా కనిపిస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది. సో నేనైతే లిరిక్స్ అన్నిటికీ యాడ్ అయితే చేయండి. ఈ విధంగా చూడండి, ప్రతి ఒక్క లిరిక్కి మనకి ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కదానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో చూడండి, నేనైతే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే వీడియో ఫుల్గా అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయండి. మనకి ఎఫెక్ట్స్ తోటి చాలా బాగా అయితే రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే అంటే ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ పేస్ట్ అయితే చేసిన తర్వాత దీంట్లో మనకైతే ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే స్ట్రిప్స్ అని ఉంది కదా, దాని సెకండ్ ఉంది కదా, సెకండ్లో ఉంది కదా ఎఫెక్ట్. ఆ సెకండ్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసి మనం స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకైతే ఒక 13.3 లేదా మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకోండి. నేనైతే 13.3 అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం లైన్స్గా మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా రివీల్ అవుతుంది అన్నమాట. చాలా బాగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎఫెక్ట్ని అయితే మళ్ళీ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సింపుల్గా ఒక ఇమేజ్ని వదిలేసి ఆ తర్వాత ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇంకొక మధ్యలో ఇమేజ్ వదిలేసి ఇక్కడ 1 by 1 అనమాట. ఈ విధంగా 1 by 1 అయితే యాడ్ అయితే చేయండి. మ్యూజిక్ తగ్గట్టు బీజిఎం తగ్గట్టు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఈ లాస్ట్ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఏ ఇమేజ్లో అయితే వదిలేసామో ఆ ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళండి. చూడండి ఈ విధంగా ఏ ఇమేజ్లో మధ్యలో వదిలేసాం కదా ఎఫెక్ట్లు ఇవ్వకుండా వాటికే ఇవ్వాలన్నమాట ఎఫెక్ట్. సో చూడండి ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో అనేది చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా రాబోతున్నాయి కాబట్టి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.